నిన్ననే మీరు చూశారు. ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి 3 పడవలు పంపించాడు. ఒక్కొక్కటి 30 టన్నులు ఇనుము వేసిన పడవలవి నేరుగా వచ్చి 11,20,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంటే అది వచ్చి కొట్టింది. కొడితే ఏమవుతుంది తమ్ముళ్ళు? అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయినాయి. అదే కాలం గాని కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకోబోయేది. ఎవరిని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకుని ఆ గుర్తుని కలర్లు వేసుకుని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది. అంటే వీళ్ళకు పడవలుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తప్పవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు? ఇప్పుడు బుడమేరులో గంటలు పెడతారు. ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజ్ ని కూల్చేయాలని ప్రయత్నం చేస్తారు. ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. మళ్ళా ఆ సాక్షి పేపర్లో మన మీద విషయం చెప్తారు. ప్రభుత్వ అనుమానమే నిజమైంది. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉందని తేలింది. వైసీపీ నేతలే ఈ కుట్రకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై సీఎం చంద్రబాబుకు అధికారులు నివేదిక సమర్పించారు. గేట్లను బోట్లు ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఢీకొన్న బోట్లను వైసీపీ నేతలు కార్యకర్తలవని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించినట్లు సీఎంకు రిపోర్ట్ ఇచ్చారు అధికారులు. పడవల రిజిస్ట్రేషన్ల నెంబర్ల ద్వారా యజమానులు ఉషాద్రి, కర్రి నరసింహస్వామి, గూడూరు నాగమల్లేశ్వరులుగా గుర్తించామన్నారు. ఇది మొత్తం కుట్ర. బ్యారేజ్ పగలగొట్టాలి, చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు రావాలి. ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నా, పక్కా ఉద్దేశపూర్వకంగానే. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ.